గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? రైట్, వారికోస్ వెయిన్స్ అనేది బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం, సర్క్యులేషన్ కాళ్ళల్లో సరిగా అవ్వక ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందో చెప్తాను, తర్వాత ఈ చెడిపోతే ఇది ఎలా ఉంటుంది, దానికి ఎందుకు ట్రీట్మెంట్ అవసరమో మీకు అర్థమవుతుంది. బేసికలీ నార్మల్ బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి గుండె నుంచి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్, సప్లై సిస్టమ్ అయితే గుండెకి రిటర్న్ వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ బ్లడ్ సప్లై సిస్టమ్ ఉంటుంది. ఈ వెళ్ళే సప్లైని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చే సప్లైని వెయిన్స్ అంటాం, అంటే తెలుగులో దమన్లు సిరలు అంటారు, నరాలు కావు ఇవి. సో ఈ వెళ్ళే సర్క్యులేషన్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, మనం పీల్చుకున్న గాలి, దాంట్లో ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఈ ప్యూర్ బ్లడ్ అనొచ్చు సింపుల్ లాంగ్వేజ్లో, అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఈ ప్యూర్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి, చేతులకి, కాలికి ఈ వెళ్ళే ఆర్టరీస్, ఈ దమన్లు ఏదైతే అంటారో దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి బ్రాంచెస్లో కొమ్మల్లోకి వెళ్ళాక బాడీ అంతా దాంట్లో ఉన్న పదార్థాలన్నీ వాడేసుకుంటుంది. సో ఆక్సిజన్, గ్లూకోజ్ అంతా వాడేసుకున్నాక ఇంకా రక్తంలో ఇవన్నీ ఉండదు కాబట్టి దాన్ని సింపుల్గా మనం చెడు రక్తం అనుకోవచ్చు. ఈ చెడు రక్తం ఏదైతే ఉందో ఇది ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ హార్ట్కి రావాలి. ఇప్పుడు తలలో ఉన్న వెయిన్స్, చేతుల్లో ఉన్న వెయిన్స్లోకి ఎవరికి ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావు, ఎందుకంటే గుడ్డ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ చెడు రక్తం ఈజీలీ ఫాలో ఆఫ్ అయిపోతుంది. ప్రాబ్లం అందరికీ వచ్చేది కాళ్ళలో ఉన్న వెయిన్స్, సిరల్లో, ఎందుకంటే కింద నుంచి బ్లడ్ పై దాకా జర్నీ చేయాలి కాబట్టి, అండ్ హార్ట్ లాంటి పంపింగ్ మెకానిజం కాళ్ళలో లేదు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. కాళ్ళలో ఏంటంటే బేసికలీ రెండు టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి, ఒకటేమో డీప్ వెయిన్, ఇంకోటేమో సూపర్ఫిషియల్ వెయిన్. డీప్ వెయిన్ అనేది మెయిన్ వెయిన్, లోపల ఉన్న కంపార్ట్మెంట్ నుంచి రిటర్న్ హార్ట్కి రెండు కాళ్ళ నుంచి వచ్చే వెయిన్స్ పొట్ట దగ్గర ఫ్యూజ్ అయ్యి రిటర్న్ పైకి వెళ్తుంది. ఈచ్ కాల్ తీసుకుంటే దీనికి ముందు భాగాన ఒక సూపర్ఫిషియల్ వెయిన్ అని, వెనకాల భాగాన ఒక సూపర్ఫిషియల్ వెయిన్ అని రెండు పెద్ద బ్రాంచెస్ ఉంటాయి. దీని చుట్టూ ఏంటంటే మజిల్స్ ఉంటాయి, కండలు. మనం కదులుతుంటే, మూవ్ అవుతుంటే ఈ కండలు ఈ వెయిన్స్ని స్క్వీజ్ చేసి రక్తాన్ని పైకి పంపించేస్తుంది. బట్ కండలు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ పంపింగ్ ఉంటుంది, దానికి కాసేపు స్క్వీజ్ చేయగానే రక్తం పైకి వెళ్ళిపోతుంది. రిలాక్స్ అయ్యే టైంకి పై దాకా వెళ్ళిన బ్లడ్ కింద పడిపోగలదు కాబట్టి దాన్ని ఆపడానికి ఈ వెయిన్స్లో కింద నుంచి పై దాకా లెవెల్లో వన్ వే వాల్వ్స్ ఉంటాయి. అంటే కాసేపు బ్లడ్ ఇలా స్క్వీజ్ చేయగానే ఒక లెవెల్కి బ్లడ్ పైకి వెళ్ళంగానే కింద పడకుండా ఒక వాల్వ్ ఆపుతుంది, మళ్ళీ కాసేపు స్క్వీజ్ చేయగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇలా చెడు రక్తం కాళ్ళలో ఉన్న వెయిన్స్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది. వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న మెయిన్ వెయిన్ బాగానే ఉంటుంది, కానీ ఈ సైడ్ వచ్చే సూపర్ఫిషియల్ వెయిన్లో ఆ వాల్వ్స్ అన్నీ చెడిపోయి రక్తం సర్క్యులేషన్ సరిగా అవ్వక బ్లడ్ అంతా కింద పడిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వారికోస్ వెయిన్స్. ఓకే, సో ఇందాక చెప్పండి వారికోస్ వెయిన్స్ అనేది ఒక వాస్కులర్ డిజీజ్ అనేసి, సో హార్ట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వారికోస్ వెయిన్స్ వస్తే? రైట్, వారికోస్ వెయిన్స్ వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ బేసికలీ పేషెంట్స్కి నొప్పులు రావచ్చు, వాపులు రావచ్చు, దురదలు, పుండ్లు కానివ్వండి, కాళ్ళు లాగేస్తున్నట్టు, గుంజేస్తున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్టు నల్లగా అయిపోతాయి, రెడ్డిగా అవుతాయి, పెద్ద పెద్ద పాముల్లాగా, చెట్టు కొమ్మల్లాగా అనిపిస్తాయి. మేజర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు సర్క్యులేషన్ పైకి సరిగా అవ్వక కింద పడిపోయి ఆ ప్రెషర్ పెరిగి పగిలి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అల్సర్, పుండ్లు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఇలానే వదిలేస్తే ఓపెన్ వూండ్ కాబట్టి ఈజీగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సెల్యులైటిస్, అంటే స్కిన్ మీద లేయర్ అంతా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో సెవరల్ డేస్ అడ్మిట్ చేసే అంత స్టేజ్ దాకా వస్తుంది. రేర్లీ ఓపెన్ వూండ్ కాబట్టి ఎస్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈజీగా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు కాబట్టి పురుగుల ఇన్ఫెక్షన్, మ్యాగట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కానీ హార్ట్ దాకా వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ వెరీ రేర్, యూజువలీ రావు. ఓకే, సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత? కొద్దిగా డిఫరెంట్ స్టేజెస్లో పెరుగుతుంది వారికోస్ వెయిన్స్. స్టేజెస్ బట్టి సిమ్టమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. స్టేజెస్ లాగా క్లాసిఫై చేసుకుంటే వారికోస్ వెయిన్స్ 6 స్టేజెస్లో ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో ఏమో కొద్దినే మెయిన్ బ్రాంచ్ ఇందాక చెప్పినట్టు సూపర్ఫిషియల్ బ్రాంచ్ కొద్దినే డ్యామేజ్ అయ్యి పెద్ద ప్రాబ్లం రాదు. దాంట్లో వచ్చే చిన్న బ్రాంచెస్లో ప్రెషర్ పెరిగిపోయి చుట్టుపక్కల బ్రాంచెస్లో బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది పైకి వెళ్ళకుండా. ఈ స్టేజ్లో పేషెంట్స్కి యూజువల్లీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు.
జస్ట్ ఒక చెట్టు కొమ్మల్లాగా కనిపిస్తాయి. సో కాస్మెటిక్ ప్రాబ్లం అనుకుంటారు. ఒక స్టేజ్ దాటాక సెకండ్ స్టేజ్ నుంచి మెయిన్ సూపర్ఫిషియల్ వెయిన్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాబట్టి కాళ్ళకి పెద్ద ఉబ్బినట్టు కనిపించవచ్చు, లేదా నొప్పులు రావచ్చు, వాపులు రావచ్చు, దురదలు రావచ్చు, కాలు లాగేస్తున్నట్టు, తొందరగా కలిసిపోతున్నట్టు రకరకాలుగా సెకండ్ స్టేజ్ నుంచి ప్రజెంట్ అవుతుంది. మెయిన్ స్టేజ్ అనమాట. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి వాపులు వచ్చేస్తాయి. వాపులు వచ్చేసి కొంతమందికి రెడ్గా కూడా అయిపోతుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఈ సెకండ్ టు థర్డ్ స్టేజ్ దాకా కొంతమంది చిన్న చిన్న రెడ్ బ్లాక్ మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఆ గ్రాడ్యువల్లీ అంతా కలిసి నల్లదనం అంతా పైదాకా వచ్చేస్తుంది. అంటే బ్లాకేజ్ డిస్కలరేషన్ వచ్చేస్తుంది, నల్లదనం. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి సివియర్ స్టేజ్కి వచ్చేసినట్టు. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ప్రెషర్ బాగా పెరిగిపోయి పగిలి పుండ్లు అవుతాయి. ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే పుండ్లు ఎక్కడైనా అడ్మిట్ కాగానే యాంటీబయాటిక్లు డ్రెస్సింగ్ చేసుకోగానే మానిపోతాయి అనమాట. తగ్గిపోయిందని వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్ది వారాలు కొద్ది నెలలకి మళ్ళీ అదే స్పాట్లో కానివ్వండి, ఇంకో స్పాట్లో కానివ్వండి పగిలి మళ్ళీ పుండ్లు వస్తాయి. అంటే ఫిఫ్త్ స్టేజ్లో ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్, పుండ్లు వచ్చిపోతూ ఉంటాయి. సిక్స్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో రిపీటెడ్ అల్సరేషన్స్ వచ్చి ఫైనల్స్ ఈ సిక్స్త్ స్టేజ్లో ఇంకా పుండ్లు ఏం చేసినా మానవు. ఇది ఎక్స్పెక్టెడ్ స్టేజెస్ అండ్ సిమ్టమ్స్. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అమ్మా చెప్పమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నాకు ఒక 1 year నుంచి ఇట్లా నరాలు బ్లాక్ అయిపోయినాయి సార్. చూపించుకుంటే ఒక 6 months కోర్స్ వాడమన్నారు. ఓకే, చెప్పండి. అయితే వాడితే మెడిసిన్ పడదు సార్. నాకు మొత్తం ఇట్లా బాగా హెడేక్ వస్తుంది, కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయి. ఓకే, అసలు అదే దేని వల్ల అర్థం అవ్వట్లేదు సార్. అదే టెన్షన్ అనిపిస్తుంది. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? అన్నట్టుగా తెలియట్లేదు సార్. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? మా కాళ్ళలో నొప్పులు కానీ దురదలు కానీ ఏమైనా వస్తాయా? ఏంటి సార్? కాళ్ళలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి. నొప్పులు చాలా ఉన్నాయి సార్. పెయిన్స్ ఇక్కడ ఈ మన తోడా ప్లేస్ లో ఇట్లా బాగా ఇట్లా నరాలు బ్లాక్ అయినాయి సార్. కొంచెం 3-4 inches వరకు చూపించుకున్నా నేను. న్యూరో గారికి చూపిస్తే తను వెరుకో వెయిన్స్ అమ్మ ఒక 3 months అయితే మెడిసిన్ వాడండి అని చెప్పారు. అవి వేసుకున్నా కూడా అసలు మందులు పడట్లేవు సార్. అదే నాకు టెన్షన్ అనిపిస్తుంది. ఓకే, కాళ్ళకి ఏమైనా స్కాన్ చేయించారమ్మా? చేయించలేదు సార్. ఓకే అమ్మా, ఫైన్. ఓకే, సో ఈ పేషెంట్ కూడా టిపికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ టిపికల్ మిస్టేక్స్ కూడా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ అనేది నరాల ప్రాబ్లం కాదు, వాస్కులర్ ప్రాబ్లం, రక్తనాళాల్లో ప్రాబ్లం, సిరల్ ప్రాబ్లం. నరాలు ఎప్పుడు కాళ్ళు అలా ఉబ్బి కనిపించవు. ఉబ్బితే అవి ఖచ్చితంగా వారికోజ్ వెయిన్సే అయి ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇది వాస్కులర్ ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ మీరు మిస్టేక్ ఏం చేస్తారంటే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు. న్యూరో వాళ్ళకి దీనికి సంబంధం ఉండదు అసలు. వాస్కులర్ ప్రాబ్లం కాబట్టి మాలాంటి డాక్టర్ దగ్గర రావాలంటే ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ఉట్టి రేడియాలజిస్ట్ కూడా కాదు, జస్ట్ స్కాన్ చేసే డాక్టర్ కాదు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాం మేము. వెళ్ళి వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రీటింగ్ ద వాస్కులర్ ప్రాబ్లమ్. సో వాస్కులర్ అనగానే ఫస్ట్ మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గర రావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనగానే ఇలా చూసి ఉబ్బంగానే ఎవరు డయాగ్నోస్ చేసి మెడిసిన్లు కానీ ట్రీట్మెంట్ కానీ అడ్వైస్ చేయకూడదు. చూడంగానే ఫస్ట్ ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. డాప్లర్ స్కాన్ అని, లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అని ఉంటుంది దీనికి. ఆ స్కాన్లు ఏంటంటే కింద నుంచి పైదాకా కాళ్ళని మొత్తం స్కాన్ చేసి ఈ రక్తం సర్క్యులేషన్ ఎంతవరకు అవుతుంది, మొత్తం కింద పడిపోతుందా, ఏ స్టేజ్లో ఉంది, లోపల ఉన్న డీప్ వెయిన్ బాగానే ఉంది, అట్లా రకరకాల థింగ్స్ ఉంటాయి. అవన్నీ స్కాన్లు తేలిపోతే దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ వెళ్ళొచ్చు. థర్డ్ థింగ్, తను చెప్పే సిమ్టమ్ బట్టి అల్ట్రాసౌండ్ డాప్లర్ స్కాన్ చేసినాక తర్వాత తనకి మెడిసిన్స్ ఎనీవేస్ పడట్లేదు కాబట్టి ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా తిను లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ అంటే పెద్ద సర్జరీ ఏం కాదు, పెద్ద భయపడాల్సింది ఏం ఉండదు. ఇట్స్ మైనర్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్, ఒక 1/2 hour 1 hour ప్రొసీజర్, ఒక 6 hours పేషెంట్ వెళ్ళిపోవచ్చు అండ్ 98% సక్సెస్ రేట్ ఉంటుంది. సో తిను చెప్పే సిమ్టమ్స్ బట్టి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ అవసరమై ఉంటుంది. బట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ బట్టి అవసరమా లేదా తేల్చి చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, ప్రశాంత్ గారు. చెప్పండి ప్రశాంత్. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి ప్రశాంత్. నాకు ఇక్కడ మేడం చెప్పండి. నాకు ఈ 20 మీద బాగా నొప్పి, అంటే ఇట్లా ఇట్లా కూర్చుంటే అసలు నిలవడానికి రాదు అసలు మొత్తం. ఓకే ఓకే, చెప్పండి.
అయితే అది మా బాత్రూమ్ పోయినప్పుడు కూడా అసలు ఈ నడుము అనేది అసలు లేవని ఇక్కడ ఒక 2-3 మినిట్స్ దాకా ఇట్లా కూడా ఓకే. నిలవాల్సి వస్తుంది అసలు నిలవాలి కదా అసలు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఓకే, ఎనీవేస్ ఫైన్. తను చెప్పేది బేసికలీ లేవడానికి కష్టమవుతుంది, కాళ్ళు లాగేస్తున్నాయని. ఇందాక పేషెంట్కి ఇతనికి డిఫరెన్స్ ఏంటంటే తను ఇందాకటికి వాస్కులర్ ప్రాబ్లం ఉంటే న్యూరో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, దీనికి ఏంటంటే న్యూరో ప్రాబ్లం ఉంది, వాస్కులర్ డాక్టర్ని అడుగుతున్నారు. సో తనకి ఈ పేషెంట్కి న్యూరో ప్రాబ్లం ఉంది, బెటర్ ఒక న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కన్సల్ట్ అయితే దాని రిలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చెప్తారు. ఓకే, సో ఇందాక కాలర్ చెప్పినట్టు అంటే అవేర్నెస్ లేకన్నా అంటే ఏ డాక్టర్ని కలవాలి, అసలు వాస్కులర్ వారికోస్ వీన్స్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది, అది వీన్స్కి సంబంధించింది అనేసి చాలామందికి తెలియదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రైట్, మీరు అన్నట్టు వారికోస్ వెయిన్స్ అనేది వాస్కులర్ ప్రాబ్లం. ఇది చాలా మట్టుకు చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ని చూస్తాం ఇన్వేరబుల్లీ నరాల ప్రాబ్లం ఉందని చెప్పి వస్తారు. ఇది నరాలు ప్రాబ్లం కానే కాదు, రక్తనాళాల్లో ప్రాబ్లం, సిరల్లో ప్రాబ్లం. కాలు అలా ఉబ్బి కనిపిస్తే అవి అవి నరాలు కానే కావు, వాస్కులర్ ప్రాబ్లం అవుతుంది అది. సో ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని కలవాలి. అంటే ఈ మధ్యన మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అని కొత్త బ్రాంచ్ వచ్చింది. ఇది రేర్ బ్రాంచ్ అనమాట, చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు ఇండియా మొత్తంలో. ఇలా ఇమేజెస్ చూసుకుంటూ అల్ట్రాసౌండ్లో కానీ, సిటీ కానీ, క్యాత్ ల్యాబ్లో, ఎక్స్రేలో చూసుకుంటూ కానీ ట్రీట్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళని కలవాలి. సో వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ యూ షుడ్ మీట్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అలాగే చాలా మటుకు వారికోస్ వెయిన్స్ రాగానే సర్జరీ చేయించుకుంటుంటారు, కానీ సర్జరీతో పోలిస్తే యూ ఆల్వేస్ ఏ లేజర్ ట్రీట్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనేసి. సో దాని డిఫరెన్సెస్ చెప్పండి. రైట్, సో వారికోస్ వెయిన్స్ అనగానే ఒక స్టేజ్ దాటంగానే, ఒక సిమ్టమ్ దాటంగానే వీ ఆల్వేస్ సజెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకు లేజర్ ఈజ్ బెటర్ దెన్ సర్జరీ అంటే కంపేర్ చేసుకుందాం మనం, దానికి అడ్వాంటేజ్ ఏంటో అప్పుడు క్లియర్లీ అర్థమవుతాయి. బేసికలీ సర్జరీలో ఏం చేస్తారంటే పేషెంట్ అడ్మిట్ చేసి, ఇది ఒక మేజర్ సర్జరీ కాబట్టి పేషెంట్ అడ్మిట్ చేసి సెవెరల్ డేస్ హాస్పిటల్లో పెట్టి జనరల్ కానీ స్పైనల్ కానీ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక మేజర్ అనస్థీషియా రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పేషెంట్ని బాడీలో ఇన్సిషన్ ఇచ్చి కోయాలంటే, ప్లెయిన్గా చెప్పాలంటే చిన్న ఇన్సిషన్ కోసి ఎక్కడైతే జంక్షన్ ఉందో లోపల వెయిన్కి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కుట్టేసి మిగతా వెయిన్లో చిన్న తాడు లాంటి స్ట్రిప్పర్ లాంటిది వేసి లాగి తీస్తారనమాట. ఈ సర్జరీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బెస్ట్ సర్జన్ చేసినాక కూడా అట్ బెస్ట్ 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ స్కార్స్ వస్తాయి కాళ్ళు కోయాలి కాబట్టి. థర్డ్ థింగ్ సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ ప్రాబ్లం ఇందాక చెప్పినట్టు 40% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సెవరల్ టైమ్స్ 2-3 టైమ్స్ సర్జరీ అయ్యి లేజర్ చేయించుకున్న పేషెంట్లు నా దగ్గర చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ పోయి మనకి లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది వారికోస్ వెయిన్స్. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ లానే ఉండదు, ఇది ఒక మైనర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్, చిన్న ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్. దీంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ ఇట్స్ ఎసెన్షియలీ ఒక డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట, డే కేర్ ప్రొసీజర్. సెకండ్ థింగ్, ఈ పేషెంట్ జస్ట్ కాల్ దాకా అనస్థీషియా ఇచ్చి, లోకల్ అనస్థీషియా ఇచ్చి ఏదైతే డ్యామేజ్డ్ చెడిపోయిన వెయిన్ ఉందో అది ఒక అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకుంటూ లార్జ్ పోర్షన్లో చిన్న సూది పెట్టి లేజర్ పంపిస్తాం పైకి. ఈ లేజర్ చుట్టూ మళ్ళీ సెకండ్ టైం అనస్థీషియా వచ్చి ఈ లేజర్ని ఆన్ చేసి బయటికి తీసేస్తే లేజర్ డోస్ అంతా కంప్లీట్గా వెయిన్కి ఇస్తుంది అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ చేస్తాం కాబట్టి ఎక్కడ వెయిన్ని వదిలే అవకాశం ఉండదు. కంప్లీట్ వెయిన్ని సీల్ చేసేస్తాం కాబట్టి లేజర్కి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేతిలోనే ఇది సాధ్యం అనమాట. అంటే 100 మంది చేస్తే 98 మంది కంప్లీట్ క్యూర్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అండ్ థర్డ్ థింగ్, ఇది సర్జరీ కాదు కాబట్టి సర్జరీ అంతా మేజర్ రిస్క్ కూడా కాదు. సో ఇవన్నీ లేజర్కి అడ్వాంటేజ్ ఓవర్ సర్జరీ. ఓకే, సో ఇందాక అంటే ఫస్టే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారా, లేదంటే సిమ్టమ్స్ బట్టి అంటే సివియర్ కండిషనా, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చేస్తారా? రైట్, ఇందాక చెప్పినట్టు 6 స్టేజెస్లో వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఇనీషియల్ స్టేజెస్లో కొద్దిగా వెయిన్ ఉబ్బి ఉంటుంది కాబట్టి చిన్న బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి దీనికి లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ కాస్మెటిక్ కన్సర్న్ ఉంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకోటి సూపర్ఫిషియల్ లేజర్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ అలా వెయిన్ మీద అలా ఉబ్బేస్తే ఆ వెయిన్స్ కూడా పోతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము సజెస్ట్ చేయము ఇది. ఇనీషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి స్టాకింగ్స్ దొరుకుతాయి దీనికి, అంటే సాక్స్ లాగా టైట్గా ఉంటాయి. పాతకాలంలో పట్టీలు కట్టేటోళ్ళు కింద నుంచి పైదాకా, క్రేప్ బ్యాండేజ్. దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే దానికి ఒక ఫిక్స్డ్ ప్రెషర్ కావాలి. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలంటే, పంప్ చేయాలంటే ఒక ఫిక్స్డ్ ప్రెషర్ ఉండాలి. అది ఆ క్రేప్ బ్యాండేజ్లో రాదు. ఈ పాతకాలం డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేటోళ్ళు.
సో ఇప్పుడు దీనికి లేటెస్ట్గా స్టాకింగ్స్ అడ్వైజ్ చేస్తారు అందరూ, అంటే కింద నుంచి పై దాకా టైట్గా ఒక ఫిక్స్డ్ ప్రెషర్తో ఉండే స్టాకింగ్స్ దొరుకుతాయి. ఇవి డైలీ 12 hours వేసుకోవాల్సి వస్తుంది. ఈ స్టేజ్ దాటాక, ఒక సెకండ్ స్టేజ్ దాటి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఎసెన్షియలీ వారికోస్ వెయిన్స్ అంటే డ్యామేజ్డ్ వెయిన్స్ వాల్వ్స్ కాబట్టి అవి ఇంకెప్పటికీ రిపేర్ కావు కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రమ్ ఒక స్టేజ్, సిమ్టమ్స్ వచ్చిన స్టేజ్ నుంచి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. హలో నమస్తే మేడం. టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఇది సార్ మాకు ఇది సర్జరీ అయింది కాలుకు. ఓకే, హలో జగన్ గారు. కాలుకు సర్జరీ అయింది సార్, వెరికోస్ అయ్యి. ఓకే, ఆ కాలుకు వెరికోస్ అయ్యి సర్జరీ ఓకే, అయిందమ్మా. ఓకే, అయితే ఆ సార్ అడిగేదంటే మళ్ళా ఫుల్ అవుతున్నాయి కాలుకి. రైట్. మీరు టీవీ మ్యూట్లో పెట్టండి. అట్లా సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రికరెంట్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళా అతను సర్జరీ దగ్గరికి పోతే మళ్ళా సర్జరీ చేయాలన్నాడు. మాకు ఇంట్రెస్ట్ లేదు. రైట్. సో సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికరెంట్ గా సమ్ పుండ్లు అయ్యాయంటే మళ్ళీ సర్జరీ చేయాలని చెప్తున్నారంట. రైట్. సో ఇందాక చెప్పినట్టే సర్జరీకి వచ్చే ప్రాబ్లం కూడా ఇదనమాట, హై రికరెన్స్ రేట్. ఒక 40% మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది సర్జన్ ఫాల్ట్ కాదు, బెస్ట్ సర్జన్ చేసిన ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్లో కొంచెం ఓల్డ్ టెక్నిక్ కాబట్టి ఫెయిలియర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం అందరి పేషెంట్స్కి ఇనీషియల్ స్టేజ్లోనే లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. కాకపోతే ఇలా సర్జరీ అయ్యి ఫెయిల్ అయ్యి రికరెన్స్ వచ్చే వాళ్ళకి కూడా మనం లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఈ పేషెంట్ని ఒకసారి మళ్ళీ స్కాన్ చేయాల్సి వస్తుంది, డాప్లర్ స్కాన్. ఎందుకంటే సర్జరీ జరిగింది కాబట్టి ఎంతవరకు వెయిన్ తీసేస్తుంది, ఎంతవరకు వెయిన్ని మోయాల్సి వస్తుంది, క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఇదంతా డాప్లర్ స్కాన్లో ప్లానింగ్ వచ్చేస్తుంది. బట్ అల్సర్ ఉన్నా సరే, సర్జరీ జరిగినా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే లేజర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయొచ్చు. సో ఈ పేషెంట్ ఒకసారి నాది వచ్చి కన్సల్ట్ అయితే ఒకసారి డాప్లర్ స్కాన్ చేసి రిలవెంట్గా వారికోస్ వెయిన్స్, ఆ వెయిన్ డైలేట్ అయినట్టు కనిపిస్తే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తనకి ఖచ్చితంగా క్యూర్ వస్తుంది. 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ తనకి వచ్చే పుండ్లు కూడా మెల్లిమెల్లి మాంతాయి. పుండ్లు దాకా వచ్చేసారంటే చాలా డిలే చేస్తారు. బట్ ఎనీవేస్ లేజర్ సింపుల్ 1 hour ప్రొసీజరే ఉంటుంది. బట్ హీలింగ్ మాత్రం కొంచెం టైం పడుతుంది. తనకు వచ్చే పుండ్లు మాత్రం మెల్లిమెల్లి హీల్ అవుతాయి, కానీ ఖచ్చితంగా హీల్ అవుతుంది. సో ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్ వీళ్ళు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి బాబు. హలో చెప్పండి. హలో సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఓకే, హలో చెప్పండి. ఆసిఫ్ ప్రాబ్లం గారు, ఏంటి ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. సార్ నాది కాల్కి అది హలో చెప్పండి. సార్ నా కాల్కి యాక్సిడెంట్ అయింది ఉండే సార్ 10 years బ్యాక్. ఓకే, 10-12 years బ్యాక్ నేను బైక్ మీద నుంచి పడ్డా. ఓకే, అయితే కాల్కి ఏం దెబ్బ తగలేదు, తలకు దెబ్బ తగిలింది అంతే. కాల్కి ఏం ఫ్రాక్చర్ ఏం కాలేదు. రైట్. అయితే అప్పుడు మంచిగానే అయిపోయింది. తర్వాత 3-4 years తర్వాత రైట్. మొత్తం కాల్కి నడవడానికి వస్తలేదు సార్. కూర్చుంటే లేవడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఒక్కొక్కసారి రాత్రి పనుకునేటప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది. మార్నింగ్ లేచేటప్పుడు కూడా కాల్ మంచిగా వర్క్ కరెక్ట్ చేస్తలేదు. లెఫ్ట్ లెగ్ నరాలు అని జామ్ అయింది అని చెప్పింది నిమ్స్ లో చూపిస్తే. రైట్. ఎంఆర్ఐ కూడా తీస్తే ఎంఆర్ఐ డాక్టర్ చూసి ఏం చెప్పిందంటే ఆపరేషన్ చేయొచ్చు, చేస్తే గానీ 50% ఛాన్స్ ఉంటుంది. కాల్ మళ్ళా మంచిగా కావచ్చు, లేకపోతే మొత్తంకి ప్రాబ్లం కావచ్చు. రైట్. ఇది డివిటీ అన్నారా, స్పైన్ ప్రాబ్లం అన్నారా మీకు? నీరో ప్రాబ్లం అన్నారు సార్. అది ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఓకే, ఫైన్. నేను టాబ్లెట్స్ వాడుతున్నా. టాబ్లెట్స్ వాడడం వల్ల టాబ్లెట్స్ ఎక్కువ తింటుంటే మొత్తం హీట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఎనీవేస్ తిను చెప్పేది న్యూరో ప్రాబ్లం, వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. సో తను ఒక న్యూరో సర్జన్ కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, సో వారికోస్ వెయిన్స్ అనేది ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? వారికోస్ వెయిన్స్ బేసికలీ ఇందాక చెప్పాను కదా, వచ్చేది ఎందుకు వస్తుందంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల. ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు లేదా ప్రొలాంగ్ బెడ్ కూర్చునే వాళ్ళు, అంటే యూజువలీ టీచర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, మళ్ళీ డాక్టర్స్ కానివ్వండి, మీలాగా న్యూస్ యాంకర్స్ కానివ్వండి, ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు ఏమవుతుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ మీద ప్రెషర్ పడుతుంది, ఆ వెయిన్లో ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ వాల్వ్ మీద ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కానివ్వండి
ప్రెషర్ పెరిగి వెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ ప్రొఫెషన్స్లో వస్తుంది. అయితే ఉట్టి స్టాండింగ్ ప్రొఫెషన్స్లో రావాలని రూల్ ఏం లేదు, వేరే రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ తీసుకుంటే ముగ్గురులో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పటికీ. థర్డ్ థింగ్ లేడీస్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక 55% విమెన్లో వస్తుంది, 45% మెన్లో వస్తుంది. ఇంకొక కారణం లేడీస్లో ఎందుకు వస్తుందంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి బాగా పెరుగుతుంది కాబట్టి దాని వెనకాలనే ఈ మెయిన్ వెయిన్ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెషర్ పెరిగి ఈ కింద కాళ్ళలో ఉన్న వెయిన్స్ దాకా ప్రెషర్ ట్రాన్స్మిట్ అవుతుంది ప్రొలాంగ్ మంత్స్ దాకా. అయితే ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్కి రావాలని రూల్ ఏం లేదు, వచ్చిన వారికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవ్వాలని రూల్ ఏం లేదు. పోస్ట్ డెలివరీ కొన్ని మంత్స్ లోపల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ తగ్గిపోతుంది. దీంట్లో కొద్ది శాతం పేషెంట్స్కి ఆ ప్రాబ్లం అలానే పర్సిస్ట్ అయ్యి ఏళ్ళ తర్వాత ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకొక కామన్ కాజ్ ఏమో హెరిడిటరీ, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కాజ్ ఏమో ఒబేసిటీ, బాగా లావు ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ వాళ్ళ బాడీ హ్యాబిటస్ వలన ఆ ప్రెషర్ కింద వెయిన్స్ మీద ట్రాన్స్మిట్ అయ్యి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అనదర్ కామన్ కాజ్ ఏమో ట్రామా, ఎప్పుడైనా కాళ్ళకి దెబ్బ తాకితే అది రేర్లీ ప్రెజెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కామన్ కాజెస్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి సురేష్ గారు. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సురేష్. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సార్తో ఒకసారి మాట్లాడచ్చండి? చెప్పండి, నేనే మాట్లాడుతున్నా. హలో సార్, చెప్పండి. సురేష్ గారు చెప్పండి, డాక్టర్ గారు హలో. ఉన్నారు. కాలు నరాలు కొద్దిగా నాకు కూడా ఉబ్బినట్టు ఉండాలి సార్. ఓకే, మామూలుగా తిరుపతిలో చూపించాను. ఓకే, 4 నరాల దాకా దెబ్బతిని ఉన్నాయి, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అని చెప్పారు. రైట్. సర్జరీ చేసుకోవాలన్నారు. దానివల్ల నేను కొద్దిగా భయపడి వేలూరు సిఎంసిలో చూపించాను. ఓకే, వేలూరు సిఎంసిలో చూపిస్తే అక్కడ టాబ్లెట్స్ ఇచ్చారు, కాలుకి వేసుకునే సాక్స్ ఇచ్చారు. రైట్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను నిలబడుకున్నప్పుడు ఈ కాలు కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది సాక్స్ వేసుకున్న తర్వాత. ఓకే, సాక్స్ తీసేసానంటే ఆటోమేటిక్ గా ఉబ్బుతా ఉంది, కాలు అనేది పెయిన్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. రైట్. దీనివల్ల రైట్ సైడ్ వేసుకునే సాక్స్ కాకుండా నార్మల్ గా ఉండే కాలు లెఫ్ట్ సైడ్ ఇది కూడా కొద్దిగా జివ్వని లాగుతూ వస్తుంది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? రైట్. ఓకే, లెఫ్ట్ సైడ్ కాలు కూడా కొద్దిగా నొప్పి అనేది పుడుతుందండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రైట్. ఓకే, నైస్ క్వశ్చన్ అండి. ఒక కాలు ఎఫెక్ట్ అయితే ఇంకో కాలు వచ్చే అవకాశం ఉందా అని. ఒకటేంటంటే మీరు వాడే స్టాకింగ్స్ కానివ్వండి ట్యాబ్లెట్ వలన ఇంకొక కాలుకి వచ్చే అవకాశం అస్సలు ఉండదు. ఏ ఫ్యాక్టర్ వలన అయితే రైట్ కాలుకి వచ్చిందో అదే ఫ్యాక్టర్ వలన లెఫ్ట్ కాలుకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రొలాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నించొని పనిచేయడం వలన రైట్కి వచ్చి ఉంటే అదే కారణం వల్ల లెఫ్ట్కి వచ్చి ఉంటుంది, లేదా మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న దెబ్బ తాకిన ఆ కారణాల వల్ల వచ్చి ఉంటుంది. కానీ మీరు స్టాకింగ్స్ వాడడం వల్ల కానీ లేదా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కానీ ఇంకో కాలుకి వచ్చి ఉండదు. కాకపోతే మీరు ఒక కాలుకి స్టాకింగ్స్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ కాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ కొద్దిగా తగ్గినందుకు ఆల్రెడీ లెఫ్ట్లో కొద్దిగా స్టార్ట్ అయి ఉంటుంది, ఇనీషియల్ స్టేజ్లో ఉండి ఉంటుంది. అది ఇప్పుడు మీకు ప్రామినెంట్గా కనిపిస్తుంది. అయితే మీకు రిపీటెడ్లీ స్వెల్లింగ్ ఉంది, తగ్గట్లేదు కాబట్టి ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఒక స్టేజ్ దాటాక ఈ స్టాకింగ్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ కానివ్వండి ఖచ్చితంగా పనిచేయవు. సో లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ బట్టి డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి బాబు. మా అబ్బాయికి 6 నెలల ముందు కాలు ఇరిగింది మేడం. ఓకే, కాలు ఫ్రాక్చర్ అయింది ఓకే, మేడం. చెప్పండి. మా అబ్బాయికి 6 మంత్స్ ముందు కాలు ఇరిగింది మేడం. ఓకే సార్, దాన్ని ఆపరేషన్ చేసి రాడేసింది సార్. ఓకే, స్క్రూ వేసింది 6 మంత్స్ అయిపోయింది సార్. దాని కింద స్క్రూ కింద కొద్దిగా ఒక 2 ఇంచుల మందం చిన్న కురిపోయింది సార్. ఓకే, కురిపోయి మొన్న అది పనికి బ్లడ్ బాగా కారిపోయింది సార్. ఓకే, కారిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర తర్వాత ఆ చుట్టూ మాంసం తీసి మళ్ళీ కుట్లేసింది సార్. ఓకే, అదే ప్రాబ్లమ్ సార్, అందుకని ఫోన్ చేసింది సార్. నరాలకి సంబంధం ఏమన్నా అయితే సార్ వాపు ఉన్నది సార్ కొద్దిగా. ఓకే అండి. సో తను చెప్పేది పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్, దీనికి మీరు ఆపరేషన్ చేయించుకుని ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అయితేనే బెటర్, ఇది వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. ఓకే, సో పోస్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? రైట్.
లేజర్ ట్రీట్మెంట్కి గుడ్ థింగ్ ఏంటంటే సర్జరీ లాగా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. సర్జరీ లాగా ఇన్ని వీక్స్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా ఏమి ఉండదు. లేజర్ అనేది సింపుల్ డే కేర్ ప్రొసీజర్, ఒక గంటలో అయిపోతుంది. చిన్న సూదితోని కాళ్ళకి మత్తిచ్చి ఈ చెడిపోయిన వెయిన్ మొత్తం లేజర్తో మూసేస్తాం. ఇమీడియట్లీ పేషెంట్ని ఒక 2 to 6 hours లోపల కాళ్ళకి ఇచ్చిన అనస్థీషియా రికవర్ అయితే లేచి కంపల్సరీ నడిపిస్తాం. ఒక 20 నిమిషాలు మా ముందే హాస్పిటల్లో నడవాల్సి వస్తుంది అటు ఇటు. ఒక సైడ్ వెయిన్ మూస్తాం కాబట్టి లోపల ఉన్న డీప్ వెయిన్ నుంచి సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి కాబట్టి వాక్ చేపిస్తాం. పోస్ట్ దిస్ 2 days దాకా ఏదైతే స్టాకింగ్స్ ఉంటాయో వారికోస్ వెయిన్స్ అది 2 days దాకా తీయకూడదు. ఆ 2 days తర్వాత 3rd day నుంచి డైలీ ఒక 12 hours వేసుకోవాల్సి వస్తుంది స్టాకింగ్స్. ఇది ఒక 3 months దాకా డైలీ 12 hours స్టాకింగ్స్ వేసుకుంటే మన మూసేసిన వెయిన్ లేజర్తో చేసిన ప్రొసీజర్కి రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్ వస్తాయి. ఇది కాక ఒక 2 weeks దాకా హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు కాళ్ళకి, అంటే జాగింగ్, జిమ్మింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చేయకూడదు. అండ్ ఒక 4 weeks దాకా ఫ్లైట్ జర్నీ చేయకూడదు. ఈ 3 మినిమల్ రిస్ట్రిక్షన్స్ తప్ప పోస్ట్ లేజర్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఇమీడియట్లీ నెక్స్ట్ డే వర్క్కి వెళ్ళి హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా వారికోస్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.